ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు నాయన ప్రభైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రచించిన కీర్తనలు 102వ అధ్యాయము 1 వచనము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్న ఉదయకాలం మందు వేకువజామునే లేచి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా అనేటువంటిది ఈ ఉదయకాలం మందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. దేవుని ఘనపరిచే వారంగా మనం ఉండాలి. ప్రభా, ఈ సృష్టి యావత్తును సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు, భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రాలు అని మనం ప్రతిదినము అనేక రకములుగా అనేక విధములుగా మనం దేవునికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తాం. అలాంటి ప్రార్థన దేవునికి సన్నిధికి మరి చేరుతుందా లేదా అనేటువంటి ఆలోచన కలిగి మనం ముందుకు వెళదాం. ఈ నేటి వాగ్దానం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడవైన దేవా స్తోత్రాలు. ఉదయకాలమందు ప్రభా మీరు మాతో మాట్లాడిన మీ వాగ్దానమును బట్టి స్తోత్రాలు. నిజమే నాయన, మా ప్రార్థనలన్నీ కూడా నీ సన్నిధికి చేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలమందు నీ బిడ్డలు ఎంతగానో ప్రభా అవసరతలు కలిగి, అక్కర్లు కలిగి, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ప్రార్థన ప్రారంభం చేసుకుని వారి వారి జీవితాలను కొనసాగిస్తుంటుండగా ప్రతి ప్రార్థన మనవి మీ పాద సన్నిధికి స్వీకరించమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి మనవులను మీరు అంగీకరించుము తండ్రి. నీకు వందనాలు. ఈ నేటి దినపు వాగ్దానముతో ప్రార్థనతో నీ బిడ్డలను, కుటుంబాలను, ఎంతమంది అయితే ఈ వాగ్దానం విన్ని ప్రభా ముందుకు వెళుతున్నారు అట్టి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి నీ నామానికి మీరు మహిమ పొందుమని, మీరే ఘనతయు కీర్తియు ప్రభావములు పొందుమని, మా కొరకు మధ్యాకాశమునకు మహామహిమతో మేఘారుడై అతి త్వరగా రానయ్యున్న అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.